అందరూ తప్పక చూడాల్సిన కుక్కే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విశిష్ట వైభవం. వెల్కమ్ బ్యాక్ టు సిరుల ప్రపంచం. హలో అందరికి. ఈ రోజు వీడియోలో సర్పదోషాలను భస్మం చేసే కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి విశిష్ట వైభవం గురించి మనందరం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు అందరూ తప్పకుండా చూడండి. చాలా అద్భుతమైన విషయాలు తెలుసుకుంటారు. జగన్మాత పార్వతీదేవి లయకారకుడు పరమేశ్వరుల రెండవ పుత్రరత్నం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నెమలిని వాహనంగా వేలాయుధాన్ని చేతబూని యావత్ దేవతా సైన్యానికి ఆయన సేనానిగా వ్యవహరిస్తారు. తనకంటే పెద్దవాడైన విఘ్నేశ్వరునితో కలిసి శిష్ట రక్షణ కోసం అనేక యుద్ధాలు చేశారు. షణ్ముఖుడికి దక్షిణ భారతంలో ఆలయాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిలో మరో మహిమాన్వితమైనది కర్ణాటకలోని కుక్కేలో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. కర్ణాటక రాష్ట్రమునందు 3 ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రములు కలవు. అవి ఆది సుబ్రహ్మణ్యుడిగా కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రములో, మధ్య సుబ్రహ్మణ్యుడిగా ఘూటేలో, అంత్య సుబ్రహ్మణ్యుడిగా నాగలమడకలో సుబ్రహ్మణ్య స్వామి వెలిసారు. ఈ 3 కూడా అద్భుతమైన క్షేత్రాలు. ఈ 3 కలిపితే ఒక సర్పాకారం ఏర్పడుతుంది. ఈ 3 క్షేత్రాలను ఎవరు సందర్శించి స్వామిని ఆరాధిస్తారో వారికి ఉన్న సకల కుజ, రాహు, కేతు దోషాలు, సకల నవగ్రహ దోషాలు పరిహరింపబడి స్వామి అనుగ్రహమును పొంది సకల అభీష్టలు పొందుతారు. ప్రకృతి ఒడిలో పశ్చిమ కనుమల్లోని సుందర దక్షిణ కన్నడ జిల్లాలోని సూలియా తాలూకాలోని కుక్కే గ్రామంలో స్వామివారు నాగులకు రక్షణగా వెలసి నిత్య పూజలు అందుకుంటున్నారు. చుట్టూ కుమార పర్వత శ్రేణుల మధ్య ప్రకృతి ఒడిలో నెలకొన్న స్వామివారు నాగులకు అభయమివ్వడంతో పాటు అశేష భక్తజనులకు అభయమిస్తున్నారు. ఇక ఈ క్షేత్రం యొక్క పురాణ చరిత్రను కూడా తెలుసుకోండి. పూర్వం సుబ్రహ్మణ్య స్వామి వినాయకునితో కలిసి తారకాసురునిపై యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో అసుర సంహారం జరుగుతుంది. అనంతరం ఇక్కడ విశ్రమించిన స్వామి వేలాయుధాన్ని ధార నదిలో పరిశుభ్రం చేస్తారు. దీంతో ఈ నదిని కుమారధార అని పిలుస్తారు. రాక్షస సంహారం చేసిన కుమారస్వామికి దేవేంద్రుడు తన కుమార్తె దేవసేనతో మార్గశిర శుద్ధ దశమి నాడు వివాహం జరిపిస్తారు. సాక్షాత్తు స్వామివారి వివాహ వేదిక కావడంతో ఈ క్షేత్రం మరింత ప్రాశస్త్యం చెందింది. పశ్చిమ కనుమల్లోని 7 పరశురామ ప్రతిష్టాపిత క్షేత్రాల్లో కుక్కే సుబ్రహ్మణ్య ఒకటి కావడం విశేషం. నాగులకు రక్షకుడు, నాగుల్లో శ్రేష్ఠుడు వాసుకి. ఆయన క్షీరసాగర మదనంలో కవ్వానికి తాడులాగా వ్యవహరించాడు. గరుక్మంతుని బారి నుంచి రక్షించాలని కోరుతూ ఇక్కడ కొండల్లో కఠోరమైన తపస్సు చేశాడు. తపస్సుకు అనుగ్రహించి మహేశ్వరుడు అతనికి వరం ఇవ్వాలని సుబ్రహ్మణ్య స్వామిని ఆదేశిస్తారు. దీంతో స్కందుడు వాసుకి ప్రత్యక్షమై కుక్కే క్షేత్రంలో నాగులకు రక్షణ ఉంటుందని వరమిస్తాడు. దీంతో నాగులకు ఇది రక్షణ క్షేత్రం అయింది. ఇప్పటికీ ఈ క్షేత్రంలో అనేక వందల సర్పాలను మనం చూడవచ్చు. ఆది సుబ్రహ్మణ్య మందిరంలోని అనేక పుట్టలు కూడా ఉంటాయి. ఆదిశేషుడు వాసుకిలపై స్వామివారు. ప్రధాన మందిరంలోని స్వామి ఆదిశేషు వాసుకిలపై ఉండి పూజలను అందుకుంటారు. సర్పదోష నివారణ పూజలకు ఈ క్షేత్రం ప్రసిద్ధి. సర్ప సంస్కారం, నాగప్రతిష్ఠ, అశ్లేష బలి తదితర పూజలను నిర్వహిస్తారు. కుమారధారలో పవిత్ర స్నానం. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవసేనల వివాహం సందర్భంగా పలు పవిత్ర నదీ జలాలను దేవతలు కుమారధారలో కలిపారు. స్వామివారి ఆయుధం వేలాయుధం ప్రత్యక్షంగా మునిగిన ప్రాంతం కావడంతో పలువురు భక్తులు పుణ్య స్నానాలను ఆచరిస్తారు. ఈ నీటితో పలు రకాల జబ్బులు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. విన్నారు కదా కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి విశిష్ట వైభవం గురించి. ఇలాంటి పుణ్యక్షేత్రాల గురించి మనందరం తప్పకుండా తెలుసుకోవాలని నా ఈ చిన్న ప్రయత్నం. వీడియో నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళకు కూడా షేర్ చేసి ఆ సుబ్రహ్మణ్యుని భక్తులందరూ కూడా కామెంట్ బాక్స్ లో ఓం సం శరవణ భవ అని కామెంట్ చేసేయండి. ఆ సుబ్రహ్మణ్యుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ శ్రీలక్ష్మి ఇన్ సిరుల ప్రపంచం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.